సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సిలబస్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మెయిన్గా 1 to 9th క్లాస్ న్యూ సిలబస్. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం గమనించాలి. మనకి 2022 టెట్లో 1 to 6th క్లాస్ న్యూ సిలబస్ ఇవ్వడం జరిగింది. మనకి 2024లో వచ్చేసరికి 1 to 8th క్లాస్ న్యూ సిలబస్ అన్నారు. కానీ 1 to 9th క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ నుంచి బిట్స్ అనేవి రావడం జరిగినాయి. ఎప్పుడు మనకి 2024 టెట్కి సంబంధించి. ఓకే, మనకి 2022 టెట్లో 1 to 6th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఇచ్చారు. తర్వాత 2024 టెట్కి సంబంధించి 1 to 8th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఇచ్చినప్పటికీ 9th క్లాస్ నుంచి కూడా న్యూ సిలబస్ నుంచి కూడా బిట్స్ అనేవి రావడం జరిగినాయి. ఇప్పుడు సిలబస్ ఏంటి 2024 ప్రస్తుతం ఉన్న జూలై టెట్కి సంబంధించి అనేది క్లారిటీగా చూసినట్లయితే 1 to 9th క్లాస్ న్యూ సిలబస్. 9th క్లాస్ సిలబస్ అనేది 2023లో 9th క్లాస్కి సంబంధించిన సిలబస్ అనేది చేంజ్ అయింది. అందువల్ల ఖచ్చితంగా 1 to 9th క్లాస్ వరకు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ కూడా 1 to 9th క్లాస్ వరకు లైన్ టు లైన్ చదువుకోవాల్సి ఉంటుంది. ఇక 10th క్లాస్కి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అంటే మనకి గత ప్రీవియస్ ఇయర్ 2023 ఇయర్లో 10th క్లాస్కి సంబంధించి ఏ సిలబస్ రన్నింగ్లో ఉందో ఆ 10th క్లాస్ సిలబస్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. 1 to 9th క్లాస్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్ల ప్రకారం చదవాలి. 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అంటే మనకి 2023 అకాడమిక్ ఇయర్లో ఉన్న సిలబస్ చదవాలి. మనకి 10th క్లాస్ సిలబస్ అనేది ఈ 2024 ఇయర్లో చేంజ్ అయింది కాబట్టి 10th క్లాస్కి సంబంధించి కుదిరితే న్యూ సిలబస్ కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, 1 to 9th క్లాస్ న్యూ సిలబస్ చదివి 10th క్లాస్ ఓల్డ్ చదివి మీకు సమయం కుదిరితే అప్పుడు ఖచ్చితంగా 10th క్లాస్కి సంబంధించి న్యూ ఈ 2024 ఇయర్లో చేంజ్ అయిన 10th క్లాస్ న్యూ సిలబస్ కూడా చదువుకుంటే ఏదైనా 1-2 బిట్లు వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్లకు సంబంధించి మీకు పూర్తిగా అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి ఏవైతే ప్రభుత్వ పాఠశాలల్లో మనకి 1 to 6th క్లాస్కి సంబంధించి ఇదివరకే టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయినాయి. మనకి 2022, 23, 24 ఇయర్లో మొత్తంగా 6th, 7th, 8th, 9th సంబంధించి కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయినాయి కాబట్టి ప్రస్తుతం 1 to 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, 10th క్లాస్ ఓల్డ్ సిలబస్. మీకు ఇంకా సమయం ఉంటే 10th క్లాస్ న్యూ సిలబస్ కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇక మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2016లో ఒకసారి చేంజ్ అయింది, 2019లో మళ్ళీ ఇంకొకసారి చేంజ్ అయింది. ఇవి రెండు కూడా యూజ్ అవుతాయి. 2016లో బుక్స్ కానీ 2019లో బుక్స్ కానీ అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా డ్రాఫ్ట్ కాపీలు లేదా పీడిఎఫ్లు లేదా మీ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్లు ఈ విధంగా ఉంటే ఇటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్లు అయినా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, మెథడాలజీస్ విషయానికి వచ్చినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1కి సంబంధించి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎడ్కి సంబంధించిన మెథడాలజీ బుక్స్ అనేవి చదువుతారు. ఇక బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు బిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కోర్స్ చేసేటప్పుడు ఇక్కడ సిలబస్కి అనుగుణంగా ఏ మెథడాలజీ అవసరమో ఆ మెథడాలజీ అనేది చదివితే సరిపోతుంది. ఓకే గైస్, సిలబస్కి సంబంధించి ఇదే చదివినట్లయితే సరిపోతుంది. ఓల్డ్ సిలబస్ చదవాలా, ఓల్డ్ అని మెన్షన్ చేశారు. 6th క్లాస్ టు 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అంటున్నారు, ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, 10th ఓల్డ్ సిలబస్. డిఎడ్ బిఎడ్ 2016, 19 ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఇక యాజ్ పర్ షెడ్యూల్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్ట్ 5వ తారీఖు నుంచి టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతాయని షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పోయినా వైసీపీ ప్రభుత్వ తాలూకు విధానాలు మాత్రం పాఠశాల విద్యాశాఖలో పోయినట్లుగా మనకి కనిపించడం లేదు. పట్టుమని టెట్కి ఇప్పుడు హడావిడిగా టెట్ 30 రోజుల్లో కండక్ట్ చేయవలసిన అవసరం ఏముంది? కొత్తగా ఎవరైతే డిఎడ్ కోర్సు బిఎడ్ కోర్సు పూర్తి చేసి బయటకు వచ్చారో, ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వారి కోసం టెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? 1 to 9th క్లాస్ వరకు న్యూ సిలబస్ అనేది ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే పట్టుమని ఒక 60 రోజులు టెట్కి సమయం ఇచ్చి 60 రోజులు
టెట్ పరీక్షలు అయిన తర్వాత 60 రోజులు సమయం ఇచ్చి డిఎస్సికి సంబంధించి ఈ విధంగా మొత్తంగా పక్కా షెడ్యూల్ని కనీసం సెట్ చేయలేకపోతున్నారంటే ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అధికారులు మీరు దయచేసి టెట్కి సంబంధించి ఒక 60 రోజులు, డిఎస్సికి సంబంధించి టెట్ పరీక్షలు అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి ఒక 60 రోజులు ఈ విధంగా పక్కా షెడ్యూల్ ప్రకారం, పక్కా విధానం ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే అందరికీ అభ్యర్థుల నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ షెడ్యూల్ పాటించినట్లయితే టెట్కి ఒక 2 నెలలు, డిఎస్సికి ఒక 2 నెలలు సమయం ఇస్తే ఆటోమేటిక్గా మీరు యాజ్ పర్ షెడ్యూల్ ముందుగానే ఇచ్చుకుని నీట్గా పరీక్షలు అనేవి పూర్తి చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం పోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖలో మాత్రం వైసీపీ తాలూకు కంగారు నిర్ణయాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దయచేసి ఈ వైసీపీ తాలూకా విధానాలు పాఠశాల విద్యాశాఖలో కంగారు నిర్ణయాలు అప్పట్లో ఏ విధంగా నడిచాయి ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్నాయి, కాస్త దాన్ని మీరు గాడిలో పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే తీవ్రంగా నెగిటివ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ పరీక్షలకు 60 రోజులు, అనంతరం టెట్ పరీక్షలు అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి ఒక 60 రోజులు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అభ్యర్థులందరి కోరిక. అయితే ఇక్కడ సిలబస్ అనేది చేంజ్ కావడం, సిలబస్ బుక్స్ అనేవి ఎక్కువగా ఉండడం, ప్రస్తుతం బుక్స్ అనేవి అందుబాటులో లేకపోవడం, వివిధ కారణాల వల్ల అభ్యర్థులు అయితే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో హడావిడిగా 30 రోజుల్లో టెట్ కండక్ట్ చేయవలసిన అవసరం ఏముంది అనేది అభ్యర్థుల ప్రశ్న. మనకి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు టెట్ పరీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి యాజ్ పర్ ఏదైతే ఈ డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు కవర్ చేసే విధంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా షెడ్యూల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ప్రతి సబ్జెక్ట్కి రోజుకి ఒక 2 గంటల సమయాన్ని కేటాయించుకుని మొత్తంగా ఈ 30 రోజుల సమయాన్ని కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఏ విధంగా చదవడం ఇష్టపడతారో ఆ విధంగా మీరు చదవండి. ఒక సబ్జెక్ట్ 2 రోజుల పాటు కంటిన్యూస్గా చదవడం ఇష్టపడతారా, లేదంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక 3 గంటల పాటు చదవడం ఇష్టపడతారా? మీ షెడ్యూల్ ప్రకారం మీరు ఏ విధంగా ఫాలో అయితే బాగుంటుంది అనుకుంటారు, మీ టైం టేబుల్ అనేది మీరు సెట్ చేసుకోండి. 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగే టెట్ పరీక్షకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. పరీక్షలు అయితే జరగబోతున్నాయి. అయితే ఇక్కడ 30 రోజుల సమయం ఉంది. ఈ 30 రోజుల సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక టెట్కి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. మనకి రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం 2011 తర్వాత ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో అందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. 2022 టెట్కి సంబంధించి లైఫ్ టైం వర్తిస్తుంది. 2024కి సంబంధించి ఎవరైతే టెట్ రాస్తారో వాళ్ళు కూడా లైఫ్ టైం వర్తిస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2024 జూలైలో ఎవరైతే టెట్కి అప్లై చేసి రాస్తారో వీరికి కూడా లైఫ్ టైం అనేది వర్తిస్తుంది. రూల్ ఫర్ ఎన్సిటిఈ రూల్ ప్రకారం 2011 తర్వాత ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో అందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది టెట్కి సంబంధించి. ఇక పరీక్ష కేంద్రాలకు సంబంధించి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో, ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో, ఫస్ట్ ఎంపిక చేసుకుంటారో వాళ్ళకే పరీక్ష కేంద్రాలు సొంత జిల్లాలో కానివ్వండి కోరుకున్న చోట వచ్చే విధంగా ప్రాసెస్ అయితే ఉండబోతున్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ ఒక షిఫ్ట్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ అయితే జరుగుతుంది. కాబట్టి వీటి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఓకే, ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక టెట్ పేపర్ 1కి సంబంధించి, టెట్ పేపర్ 2కి సంబంధించి సిలబస్ అనేది తెలుగులో కావాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ramramesh.in అనే .in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కిందకి మీకు లింక్స్ అన్నీ కూడా వస్తాయి. పేపర్ 1, పేపర్ 2 మొత్తంగా సిలబస్, ఏ సిలబస్ మీరు తెలుగులో చెక్ చేసుకోవాలంటే ఆ సిలబస్ అనేది మీరు తెలుగులో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సిలబస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జూలై 3వ తారీఖు నుంచి ఫీజు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 4వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసే అభ్యర్థులు ఉన్నారో ముందుగానే మేల్కొని త్వరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మన ఛానల్లో కూడా నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలు చూసుకుని మీరు క్లారిటీగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే గైస్,
ఇది దీనికి సంబంధించిన సమాచారం. సిలబస్ పీడిఎఫ్లకు సంబంధించి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి లింక్స్ అన్ని కూడా వస్తాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు కూడా 1 వీక్ లోపు రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రస్తుతం ఉన్న టెట్కి సంబంధించి సిలబస్కి అనుగుణంగా పుస్తకాలు కూడా ఇటు టెట్ డిఎస్సి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ప్రస్తుత సిలబస్ ప్రకారం విడుదల చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి 1 వీక్ లోపు బుక్స్ అనేవి రావడం జరుగుతాయి, ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాగానే తప్పకుండా మీకైతే వీడియో చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.